హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ దిస్ ఇస్ తన్వి. సో నిన్న గురుకులకు సంబంధించిన స్టూడెంట్ 22 డేస్ వెంటిలేటర్ పై ఉండి చనిపోవడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మౌనిక సుంకరి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అమ్మ. అక్క చెప్పండి, 22 డేస్ గురుకుల విద్యార్థి ఎవరైతే శైలజ ఉందో 22 డేస్ వెంటిలేటర్ పై ఉండి నిన్న చనిపోవడం జరిగింది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏందక్క? ఎవరి నిర్లక్ష్యం అంటారు దాన్ని? ఆబ్వియస్లీ గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఇట్లాంటిది ఒకసారి జరిగిన తర్వాత ఆ సంబంధించిన ఫుడ్ని ఎవరు ఇన్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడము, ఆ గురుకులాన్ని నిర్వహిస్తున్న గురుకుల హెడ్ని కూడా సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం లాంటివి చేస్తే ఇవి మళ్ళీ కాకుండా ఉంటాయి. కానీ వీళ్ళకి ఎలాంటి కమిట్మెంట్ ఉండదు. ఇప్పుడు ఒకటి అయిన వెంటనే ఆ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఏదో వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టిచ్చేసి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చేసి ఆ శవాన్ని రాత్రికి తరలించి ఎక్కడ కూడా అల్లర్లు కాకుండా ఇట్లాంటివి చేయాలని చూస్తారే తప్ప ఒక పాపకు అన్యాయం జరిగింది ఇంకెవరికి అన్యాయం జరగకుండా అక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామనే కమిట్మెంట్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు 11 నెలలకే సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు. మరి అక్కడ మోదీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అయినరు, మేము చేసుకుంటున్నామా? ఎందుకు చేసుకుంటలేము? ఎందుకంటే మేము పని చేస్తాం, సెలబ్రేషన్స్ చేసుకోం. వీళ్ళు సెలబ్రేషన్స్ అటు ఇటు చేసి 11 నెలలు గడిచినాయి. అట్లనే 4 నెలలు ఎట్లన్నా ఆడుతూ పాడుతూ గడిపించుకుందామని చూస్తారు. వీళ్ళకి ప్రజల పట్ల కమిట్మెంట్ కానీ ఇష్యూస్ పట్ల సొల్యూషన్ తీసుకురావడం కానీ అనేది వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు ఇదే పనిలో ఉంటారు. మేము ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాడతాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగించి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వీళ్ళ పైన ఉంది. కాబట్టి మేము వాళ్ళకు బాధ్యత ఉందని చెప్పేసి మీరు అంటున్నారు అక్క. కానీ ఇప్పటి వరకు 906 మంది స్టూడెంట్స్, 906 మెంబర్స్ ఇప్పటివరకు స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్తో సఫర్ అవ్వడం జరిగింది. సో ఎందుకు గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేకపోతుంది? కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని కూడా ఎందుకు చూడలేకపోతుంది? మరి ఇది ఇప్పుడే కాదమ్మా, అప్పుడు బాసరలో కూడా పిల్లలందరూ కూడా అప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు కేటీఆర్ పోయి ఆయన కూడా ఇట్లనే ఆడుతూ పాడుతూ పోయేసి వచ్చిండ్రు. నెక్స్ట్ వీళ్ళు కూడా అట్లే. తెలంగాణ పరిస్థితి ఎట్లయిందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. అంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాల నుంచి వెళ్ళి వాళ్ళని తప్పించుకుందామని అనుకునే ప్రాసెస్లో మనము అడ్డిమారి గుడ్డు దెబ్బలో ఈయన వచ్చిండు అనమాట. అంటే ఈ దుర్మార్గ పాలన కూడా మనకు బాకీ ఉంది. సో ఈ దుర్మార్గ పాలన పోయే వరకు ఇంకా మనము కళ్ళు మూసుకొని ఇంకా 4 ఏళ్ళు వీళ్ళని భరించుకోవాలి. ఇట్లాంటి పిచ్చి సెలబ్రేషన్స్, ఇంకా తోసినప్పుడల్లా హైడ్రా కొద్ది రోజులు, తోసినప్పుడల్లా మూసి కొద్ది రోజులు ఇట్లా చేస్తుంటారు వీళ్ళు. సో ఇంకేం చేస్తాం? డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? 100% డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్లో వీళ్ళు ఎట్లా ఉంటారంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసాను కాబట్టి నేను రివెంజ్ తీసుకుంటాను. ఆ రివెంజ్ ప్రాసెస్లో మొన్న డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. మరి డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు టెస్ట్ చేయలేదు? టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ మాత్రం చేస్తలేరు. ఎందుకు అంటే భయపెట్టించుకుంటాం, ఒకరినొకరం మేము వార్నింగ్స్ ఇచ్చుకుంటారు, ఒకరితోనొకరు ఇట్లా ఏమంటారంటే వాళ్ళ పర్సనల్ ఎజెండాతోని చేయడమే తప్ప ఎలాంటి కమిట్మెంట్తో పనిచేయరు. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసింది, కాంగ్రెస్ కూడా అందులో పర్ఫెక్ట్గా అయిపోయింది. రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు మాట్లాడిన మాటకు వెయిట్ ఉండాలన్నా, వాళ్ళు మాట్లాడిన మాటకు వాల్యూ ఉండాలన్నా బీజేపీని తీసుకొస్తేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు. కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ ఉన్న ఏకైక పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే. కాబట్టి దీని మీద ఎంతనన్నా గుడ్డ కలిసి మీద వేయడం లేదా ఇంత బురద చల్లుదాం అనే ఆలోచనలతో వీళ్ళు ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ బీఆర్ఎస్ని అడిగితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏబీవీపీ, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అంటారు. రేవంత్ రెడ్డిని పోయి అడిగితే కేటీఆర్ వీళ్ళు కలిసిపోయినరు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వీళ్ళు అంటారు. అట్లా ఏమి చేయలేరని చెప్పేసి మీరు అంటున్నారు తెలంగాణలో. కానీ మేము అన్నీ చేసినాము అని చెప్పేసి మహారాష్ట్రలోకి వెళ్ళి వాళ్ళని ప్రచారం చేయడం జరిగింది. దానికి ఏం సమాధానం? మహారాష్ట్రకి వెళ్ళి ఎవరు ప్రచారం చేసినా అక్కడ ఎవరు లీడ్ అయినరు? ప్రజలు ఏం అమాయకులు కాదు, ప్రజలకి ఏం తెలియకుండా లేదు. ప్రజలు సరిగ్గా చూసి ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తారు. కాబట్టే అక్కడ మహారాష్ట్రలో అంత ఘన విజయం భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాబట్టి మీరు వీళ్ళన్న మాటల్ని ప్రజలు నమ్ముతున్నారని అనుకోవద్దు. ప్రజలు ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు. అండ్ సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ ఉన్న ఈ టైంలో ప్రజల దగ్గర ఇంకెక్కువ అవేర్నెస్ ఉంది. ఇంకొకటి ఫైనల్గా అక్క, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఈ 11 నెలల్లో ప్రజాపాలన మీరు చూసారా? ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు చూసారా?
ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏమో కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, సోనియా గాంధీ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకోవాలి. బానిస బుద్ధి ఉన్నోళ్ళు ఇటలీ మాత కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి అది అలవాటే. కొన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు ఒక కుటుంబానికి ఊడిగం చేయడం, ఒక కుటుంబానికి బూట్ లికింగ్ చేయడం అనేది వాళ్ళ ఘనత. ఆ ఘనత నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు కాబట్టి, అందులో నుంచే వచ్చిండు కాబట్టి ఆయన కూడా అదే బూట్ లికింగ్ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ కేవలం భరతమాతకు మాత్రమే సేవ చేస్తుంది. అది నరేంద్ర మోదీ అందుకే తనని తాను ప్రధాన సేవకుడు అంటారు. ఎవరికి సేవకుడు? మేమందరం ఈ రాష్ట్రానికి, ఈ భారత రాష్ట్రానికి సేవకులం. మేమందరం కూడా భరతమాతకు సేవకులం. వీళ్ళ లెక్క కాదు మేము. ఇప్పటివరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉండి ఇప్పటివరకు మనం చాలా ఇన్సిడెంట్స్ చూసినాము. ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ గురుకలలో, అక్కడ లగచర్ల రైతులు కావచ్చు, రుణమాఫీ గురించి, దాని గురించి వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్స్. ఇప్పటివరకు బీజేపీ పార్టీ ఎంతమంది దగ్గరకు పోయింది, ఎంతమంది దగ్గరికి వెళ్ళి కలిసింది? బీజేపీ చెంగిచెర్లలో కూడా మేము వెళ్ళినామండి. అక్కడ హిందూ ఆడవాళ్ళ మీద సలీం వాళ్ళ గ్యాంగ్ మొత్తం వచ్చేసి దౌర్జన్యం చేసిన, అక్కడ నుంచి వెళ్ళి ఇల్లీగల్గా వచ్చిన ముస్లింలందరికీ అక్కడ ఉన్న ముస్లింలు సపోర్ట్ చేస్తున్న దానికి కూడా మేము వెళ్ళినాం. అక్కడ వాళ్ళకి న్యాయం చేయడానికి వెళ్ళినాం. మా మీద కేసులు పడ్డాయి, నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేసాం. అంటే ఎక్కడన్నా ఏదన్నా లగచర్లలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ పైన మీరు వెళ్ళి మాట్లాడడం జరిగిందా? మరి చెప్తున్నా అదే అండి, మేము ఎక్కడికి వెళ్ళినా మొన్న ముత్యాలమ్మ దానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సైలెంట్గా నాన్ వైలెంట్గా ధర్నా చేస్తున్న వాళ్ళందరి మీద కూడా కేసులు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఆ వ్యక్తిని ఎవరైతే అమ్మవారి ఆలయం కూల్చిండో వాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోరు. నిన్న కాక మొన్న హనుమాన్ ఆలయం కూడా మొత్తం కాల్చేసిండ్రు. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నా? తీసుకోవట్లేదు. ఆదిలాబాద్లో కూడా అక్కడ అమ్మవారి పండాలు మొత్తం కాల్చేసిండ్రు. దాని మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు. ఆ వ్యక్తి ఎవరో దొరకలేదంటారు. ఇన్ కేసు దొరికినా కూడా ఇగ్నోర్ చేస్తారు. ఒకవేళ దొరికిన వ్యక్తికి మతి స్థిమితం లేదని చెప్పేసి పక్కదోవ పట్టించడం, ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. మేము ప్రతి చోటకి వెళ్ళడం, వాళ్ళ ఇష్యూని అడ్రస్ చేయడం, దాని నుంచి మేము కేసులు వేసుకోవడం. భారతీయ జనతా పార్టీ లీగల్ టీం అయితే మొత్తం మా కార్యకర్తల మీద అవుతున్న కేసులను చూడడంతోనే సరిపోతుంది. మేము వెళ్ళిన చోటల్లా మా మీద కేసులు వేసినా కూడా మేము భయపడకుండా వెళ్తాం. అనుకుంటున్నాయేమో రేవంత్ రెడ్డి కేసులు వేస్తే మేము భయపడతామని. భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇంకొక 11 నెలలు మిమ్మల్ని భరించినాం కదా, ఇంకొక 3-4 ఏళ్లలో మీ సంగతి ఏందో మేము తెలుస్తాం. సో అక్క, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంటా, సక్సెస్ గవర్నమెంట్? ఒకవేళ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అయితే ఏ విషయంలో ఫెయిల్యూర్ అయింది? ఒకవేళ సక్సెస్ గవర్నమెంట్ అయితే ఏ విషయంలో సక్సెస్ అయింది? 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాంగ్రెస్. తెలంగాణ పరిస్థితి పెనం మించి పొయ్యిల పడ్డట్టయింది. బీఆర్ఎస్ ఏమో సర్ప్లస్ ఉన్న బడ్జెట్ని లోటు బడ్జెట్కి తీసుకొచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆ ప్రాజెక్ట్స్ అని, ఈ ప్రాజెక్ట్స్ అని టెండర్లు వచ్చేది ఉంటే ఆ టెండర్ల నుంచి వెళ్ళి 10 రూపాయలు వచ్చేది ఉంటే రూపాయి ఖర్చు పెట్టి 9 రూపాయలు వెనకేసుకుందామని చూస్తున్నారు. మీరు కాంగ్రెస్ ఒకసారి 2004 నుంచి 2014 వరకు వాళ్ళ చరిత్ర చూస్తే ఎన్ని స్కామ్లు చేసిండో చూడండి. సో వీళ్ళు స్కామ్ గ్రెస్ అనమాట. వీళ్ళను ముద్దు పేరు ఏంటంటే స్కాములలో ఎక్స్పర్ట్ కాబట్టి వీళ్ళు స్కామ్ గ్రెస్లు. సో ఈ స్కామ్ గ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త టాప్ లెవెల్ ఇటలీ మాత నుంచి మొదలు పెడితే ఈవెన్ నార్మల్ బూత్ స్థాయి కార్యకర్త వరకు కూడా వీళ్ళందరికీ స్కాములు ఎట్లా చేయాలి, 10 రూపాయలు వస్తే 9 ఎట్లా నొక్కాలి, రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు ఇట్లాంటివే చేస్తుంటారు. సో వీళ్ళది సక్సెస్ ఎందులో అంటే స్కాములు చేయడంలో వీళ్ళు సక్సెస్, లూటీ చేయడంలో వీళ్ళు సక్సెస్, మైనారిటీ అపీజ్మెంట్ చేయడంలో వీళ్ళు సక్సెస్, ప్రజల్ని డివైడ్ చేసి రూల్ చేయడంలో వీళ్ళు సక్సెస్, ప్రజల మధ్యలో కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ చేయడంలో వీళ్ళు సక్సెస్. ఎలాంటి ఇష్యూస్ ఏమన్నా ఐబీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్డ్. ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిన, అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ప్రాపర్గా చేయలే కదా, ప్రాపర్ విధంగా అంటారు. ఎందుకంటే అక్కడ ఏమంటున్నారంటే కావాలని వీళ్ళు రెచ్చగొడుతున్నారు ప్రజలని, వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు, అందరు బాగానే ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది కదా. మరి దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? ఎక్స్ట్రా బస్సులు వేసిండ్రా? వేయలే. ఫ్రీ బస్ ఇచ్చేసిండ్రు మహిళలకు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అదే బస్సులు వెళ్ళాలి, జాబ్లకు వెళ్ళేటోళ్ళు కూడా అదే బస్సులు వెళ్ళాలి, వీళ్ళు ఫ్రీగా వెళ్ళేటోళ్ళు కూడా అదే బస్సులు వెళ్ళాలి. ఎంత ఇబ్బంది అవుతుంది? మగవాళ్ళు ఏమో అందరు టికెట్లు కొని వెనక నించొని ఉండాలి, మహిళలందరూ ఏమో టికెట్ ఫ్రీగా ఏం టికెట్ లేకుండా కూర్చొని ఉంటారు. పోనీ వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళ అంటే అట్లా కూడా కాదు. మరి ఎట్లా ఇస్తున్నారు? అది సరే, ఒకటి నడుస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చిండ్రు మహిళలకు, మంచిది. దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉండాలి కదా. మీరు మహిళలు ఇప్పుడు ఎక్కే ప్రతి మహిళ టైంపాస్ చేస్తుంది అంటున్నారా? నేను అదే చెప్తున్నా. మీరు సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు ఫెయిల్డ్. మీరు ఇచ్చిండ్రు ఫ్రీ బస్సు, ఇచ్చినప్పుడు ఎట్లా ఇవ్వాలా?
ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మనం మన ఎలక్షన్ కార్డు చూపిస్తే మనకు ఒక పాస్ ఇవ్వాలి. ఆ పాస్ మనం తెచ్చుకోవాలి. ఏ రోజు ఎంతవరకు ట్రావెల్ చేసినాం అనేది దానిలో మెన్షన్ అయ్యి ఉండాలి. కండక్టర్ దాన్ని మెన్షన్ చేసి ఉండాలి. ఊరికేనే మహిళ ఎక్కేసిండ్రు అనగానే ఫ్రీ, ఎంతవరకు కరెక్ట్? అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి రాదు. ఒక ప్రాజెక్ట్ వీళ్ళు 6 గ్యారెంటీలలో ఒకటి ఇచ్చిండ్రు, ఆ ఒకటి కూడా కింద మీద పడేలాగా ఇచ్చిండ్రు. నేను అదే చెప్తున్నా, మీరు ఇచ్చిండ్రు. ఎక్స్ట్రా బస్సులు వేస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదు, జాబులకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కాదు. అదాన్ని అడ్రస్ చేసిండ్రు, ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయరు. వీళ్ళు ఒక పని చేస్తే 4 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారనమాట. ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళతోని ప్రాబ్లమ్స్ తక్కువ అవడం కాదు, ఎక్కువ అవుతాయి. అది నేను అనేది. ఇప్పటి వరకు ఎవరన్నా ముసలి వాళ్ళు మీ దగ్గరికి రావడం కలవడం జరిగింది అక్క? పెన్షన్ కోసం వీళ్ళు ఇస్తా అన్నవి ఇవ్వలేదు. పైగా బీఆర్ఎస్ ఇస్తా అన్న వాటిని కూడా చాలా వరకు ఆపుతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి మేము రైతుల కోసం అని చెప్పేసి ఒకటి కాల్ కూడా పెట్టినాం, ఫ్రీ కాల్. సో దట్ వాళ్ళ ఒక హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అలా డేటా తీసుకొని మేము వాళ్ళ కోసం అని మేము నిలబడ్డం కోసం. అయితే వృద్ధాప్య పెన్షన్లో కూడా చాలామందికి రావాల్సిన డబ్బులు వస్తలేవు. మాకు కాల్స్, మేము పెట్టిన హెల్ప్ లైన్స్ నుంచి మాకు వస్తున్న ఇష్యూస్ని మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాం. ఆపడం అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీ పనిచేస్తూనే ఉంటుంది. వీళ్ళు కదా 11 నెలలకే సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు మేము సెలబ్రేషన్ చేసుకోం. అట్లా చేసుకోవాలంటే నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్, స్టేబుల్ గవర్నమెంట్. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా. ఒకసారి శైలజ వాళ్ళ పేరెంట్స్ని అడుగుదాం ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారో. మొన్న లగ్జర్లో అయింది, అక్కడికి వెళ్ళేసి కనుక్కుందాం ప్రజలు ఎంత బాగున్నారని. మూసీ బాధితులను అడుగుదాం, హైడ్రా బాధితులను అడుగుదాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆలయాలను ధ్వంసం చేసినారు కదా, అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, వాళ్ళని ఇట్లా అడుగుదాం. వీళ్ళందరిని అడిగి అప్పుడు మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి ప్రజలు ఆనందంగా ఉన్నారా. ప్రజలు ఆనందంగా ఉంటే ఒకసారి మూసి అప్పుడు ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేయండి, రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు చూడండి, తెలిసిపోతుంది ఎంత ఆనందం. తిట్లు కూడా ఏంటి అని అంటే ఇక్కడ బీజేపీ కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కావాలని వాంటెడ్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ఇవన్నీ మాటలు మాట్లాడిపిస్తున్నారు. కొందరు ఆర్టిస్టులు ఉన్నారు, పైసలు ఇచ్చి కూడా మాట్లాడిపిస్తున్నారు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం జరిగింది కదా. మరి ఇల్లులు కూల్చేసినప్పుడు ఆక్రోషంతో మాట్లాడతారా లేకపోతే పెయిడ్గా ఎమోషన్తో మాట్లాడతారా? మీరు చెప్పండి. ఇల్లు కూల్చేసిన తర్వాత ఎట్లా మాట్లాడతారు? మేము పైసలు ఇస్తే మాట్లాడతారా? ఇల్లు కూల్చేసిన తర్వాత ఆ ఎమోషన్ ఎట్లుంటుంది చూడండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పడం ఎందుకు? ఆ ఇల్లులు కూల్చినప్పుడు వాళ్ళ బాధ ఎట్లున్నది అని. సరే, మరి దానికి పర్మిషన్ ఇచ్చిందేమో బీఆర్ఎస్, దాన్ని కూల్చిపెట్టిందేమో కాంగ్రెస్. పోనీ వాళ్ళకి ఎక్కడైనా వేరే చోట పునరావాసం మంచిగా కల్పించిండ్రా, అక్కడ విద్య వైద్యం అన్నీ అవైలబుల్గా ఉన్నాయా అంటే అది కూడా లేదు. మరి ఇట్లాంటి మిస్మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చేయరానప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఎట్లా అంటారు? సో ఓవరాల్గా ఏమంటారు? ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటారు. 100% ఫెయిల్యూర్. అడ్డుమారి గుడ్డి దెబ్బల కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో. మొత్తం దేశంలో కాంగ్రెస్ ఎక్కడ కూడా అత్తపత్త లేదు. మహారాష్ట్రలో చూసిండ్రు కదా, డక్కి ముక్కి తిన్నది. జార్ఖండ్లో కూడా వాళ్ళకి ఏమంత మంచిగా లేదు. హర్యానాలో కూడా మొన్న వాళ్ళ పరిస్థితి చూసాం. కాంగ్రెస్ ముక్త భారత్ కాబోతుంది. ఏదో వీళ్ళు ఈడ లాస్ట్లో ఏమంటారు, దీపం మారిపోయే ముందు కొంచెం ఎక్కువ వెలుతురు ఇచ్చినట్టు వీళ్ళకి వెలుతురు వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే 11 నెలలకే సెలబ్రేషన్ చేసుకున్నారు. సిగ్గుండాలి, 11 నెలలకు సెలబ్రేషన్ చేసుకుంటారా? ఎవరైనా చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే రెండోసారి మేము వచ్చినామని అప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరైనా 11 నెలలకు చేసుకోండి చూసినారు, దేశంలో ఎక్కడన్నా చేసుకుంటున్నారా అమ్మ? వీళ్ళు చేసుకుంటున్నారు. అది వీళ్ళు ఏంటంటే సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్ అంతే తప్ప ప్రజల గురించి వీళ్ళకి అసలు ఏం లేదు. ప్రజల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసే ఉద్దేశం కూడా వీళ్ళకి లేదు.